కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ శ్రీ రమేష్ గారికి, ఈనాటి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి ఇతని యొక్క ఆట చూసి జర్మనీ హిట్లర్ కూడా కార్పొరేటర్ ఇస్తారని కూడా అతను పోలేదు. నేను ఇండియాలో ఉంటాను, ఇక్కడికి పోలేదు. అంతటి దేశభక్తి ఉన్న వ్యక్తి. అయితే ఈ తన మహానుభావుడి జన్మదిన సందర్భం మనం ఎంత గుర్తు చేసుకున్నా మన భారతీయులకు కూడా హాకీలో ఇప్పుడిప్పుడే వస్తున్నది. ఈ ఆటలు ఆడడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. కరోనా వచ్చినప్పటి నుంచి అందరూ ఫోన్లు పట్టుకోవడం, పిల్లలు కూడా ఈ ఫోన్లతోనే కాలక్షేపం చేయడం జరుగుతుంది. వాళ్ళు మెంటలీ చాలా స్ట్రెస్ అవుతున్నారు. అందుకని పిల్లలకు తెలియజేయడం ఏంది అని అంటే, ఖచ్చితంగా మరి ఎన్ని ఆటలు ఆడితే బాడీ అంత మెయింటైన్ అవుతుంది, మనం ఫిజికల్గా మెంటలీగా స్ట్రెంత్గా ఉంటామని చెప్పేసి ప్రతి పిల్లలకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజులలో ఒకప్పుడు చాలామంది మన దేశానికి ఎంతో అన్ని పథకాలు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఎక్కడి నుంచో పుట్టరు ఎవరైనా కానీ, ఒక క్రీడాకారులైనా ఎవరైనా దేశం కోసం ఏదైనా సాధించాలనుకునే ఏ పౌరుడైనా ఎక్కడి నుంచో పుట్టారు, మన నుంచో పుట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీడను ప్రోత్సహించాలి. తల్లిదండ్రులే కానీ, ఉపాధ్యాయులే కానీ పిల్లల్ని వాళ్ళకి ఏమి ఇష్టం ఉంది, వాళ్ళకి ఏ గేమ్స్ అంటే ఇష్టం ఉందని చెప్పేసి ప్రోత్సహించి మరి ఆ గేమ్కి తీసుకెళ్లాలని చెప్పేసి పిల్లల్ని కానీ ఉపాధ్యాయుల్ని కానీ కోరడం జరుగుతుంది. మరి మాంత్రికుడు, క్రీడా మాంత్రికుడు, హాకీ మాంత్రికుడు అయిన ధ్యాన్ చందర్ గారు భారతదేశ స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి మన భారతదేశానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చిరు. అగ్రస్థానాలు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఎన్నో ఈ పై స్థానాలు ఇస్తానన్నా కూడా లేదు, నా భారతదేశంలోనే నేను ఉండిపోతానని చెప్పేసి ఇక్కడే ఉండి ఆయన మన భారతదేశానికి ఎన్నో సేవలు చేసుకున్నారు. ఇప్పుడున్న ఈ పిల్లలందరూ ఆయన ఒక్కసారి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్తే మన భారతదేశం ఇంకెంతో బాగుపడుతుంది. ఈ రోజు పౌరులే రేపటి భవిష్యత్తు అని చెప్పేసి ఖచ్చితంగా పౌరులు ఈ భవిష్యత్తును వాడుకొని మనం ఈ దేశానికి ఖచ్చితంగా ఉపయోగపడాలి, మీతోనే ఈ భారతదేశం ఇంకా బాగుపడుతుందని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లలకి, భారతీయ పౌరునికి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఆటల్ని ప్రోత్సహిద్దాం, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి పిల్లలందరినీ, ఇంకా మంచిగా ఆటలు ఆడాలి. భారతదేశానికి కానీ, మన రాష్ట్రానికి కానీ, మన ఈ జగిత్యాల్లో పుట్టి పెరిగినందుకు మన జగిత్యాలకు కానీ మీరందరూ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మంచి సంస్కృతి నేర్చుకోవాలి స్కూల్లో ఉన్నప్పుడు. దాంతోపాటు ఆటలు నేర్చుకోవాలి. ఎక్కడ కూడా మన కింద పడిపోకుండా ఎప్పుడు పైనే ఉండాలని చెప్పేసి మన కన్న తల్లిదండ్రులతో పాటు మనకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల్ని కూడా మనకు వాళ్ళందరికీ మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్క పిల్లల్ని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కానీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని మన జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎప్పుడో 100 years బ్యాక్, సుమారుగా 100 years బ్యాకే ప్రపంచ పటంలో మన భారతదేశాన్ని గుర్తింపు తెచ్చినటువంటి మహనీయుడు ధ్యాన్ చంద్ గారు ఆ విధంగా తీసుకురావడం. మరి నవేడేస్ యూత్ ఇప్పుడు వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది, కానీ ఒక పక్కన బాడీ ఫిట్నెస్ అనేది తగ్గిపోతూ ఉంది. అంటే మన జీవన శైలి, మనం తీసుకునేటువంటి ఫుడ్ ప్రతిదీ కూడా కలుషితం అయిపోయి హైబ్రిడ్, పూర్తిగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైలీ వివిధ సంబంధిత వ్యాధులతో చాలామంది యంగ్ జనరేషన్ నుంచి, చిన్నపిల్లల నుంచే అది మరి ఆ విధంగా అవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే బాడీ ఫిట్గా ఉండాలంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ కనీసం డైలీ స్కూల్స్లో కానీ వాటిలో కూడా డైలీ 1 hour అనేది మన హై స్కూల్ లెవెల్ నుంచి, అంటే అప్పుడు మా రోజుల్లో ఉండేవి, కానీ ఇప్పుడు తగ్గిపోయి పూర్తిగా డెడికేటెడ్గా మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ 9 వరకు కూడా క్లాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మరి ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఖచ్చితంగా స్పోర్ట్స్ అవర్ అనేది ఖచ్చితంగా 1 hour ఈవినింగ్ అవర్, అంటే 5 to 6 కానీ 4:30 to 5:30 కానీ 1 hour ఖచ్చితంగా స్పెసిఫిక్గా ఉండాలి. అదేవిధంగా
ఈ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న పార్టిసిపెంట్స్, వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి విన్నర్స్, సెకండ్ వచ్చిన అందరికీ కూడా నా క్రీడా అభినందనలు. మరి ఈ మన జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులు చాలామంది ఉన్నారు. మరి మంచిగా మరి ఉన్నటువంటి మనకి క్రీడా మైదానంలో మంచిగా నేర్చుకొని మంచిగా మరి స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు తీసుకురావడానికి సహకరించి మన జిల్లా స్థాయిని మరి నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన జగిత్యాల జిల్లా కేంద్రం మన టీఎన్జిఓస్ కోసమే ఇవాళ ప్రత్యేకంగా జాతీయ క్రీడా దినోత్సవానికి సందర్భంలో రవి గారు మొదట మీతోటే మొదలు పెడతామంటే మనం అనుకున్నంత మంది కనబడతలేరు. ఒకసారి నాకు బాగా గుర్తున్నది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా డాక్టర్స్ మీటింగ్ అయింది. అది చూసినప్పుడు సరే ఎక్సర్సైజ్ లేక కొంతమంది ఉంటే డైరెక్ట్గా నేను అన్నట్టు, ఏమైనా మీరే డాక్టర్లు చెప్తారు, మీరు ఫిట్ కనబడతలేరు, నేనైతే ఫిట్ ఉంటాను, ఇప్పటికి కూడా ఫిట్ కూడా 78 సంవత్సరాల వయసు చంద్రబాబు నాయుడు గారు ఎట్లరో మనం చూస్తాం. మరి మీరు కూడా మన ఉద్యోగస్తులు, మహిళలు కావచ్చు, మా షేజర్ లాంటి వారు కావచ్చు, మీరు కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏదో పని చేస్తూ ఉంటారు. మళ్ళా మహిళలకైతే ఇంటికి పోయినాక కూడా పని ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో మనం ఫిట్గా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వ్యాయామం అవసరం. ఒకటి వ్యాయామం, రెండవది ఈనాడు ఈ ఆటల పోటీలు క్రీడా దినోత్సవం సందర్భంగా పెట్టారు. ఇది కూడా చాలా మంచిది, ఎందుకంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మరి ఏ రకంగా సెలెక్ట్ చేసినా లిస్ట్ చేయలే ఏమేమి ఆటల పోటీలు కానీ మరి మా పీఈటీలు మంచి ఉత్సాహవంతులు, చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దీంట్లో పాల్గొనడం వల్ల ఇప్పటి నుంచైనా మనకు ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ వచ్చి, ఒకటి స్నేహభావం అయితే ఎట్లా ఉంటుంది అనుకొని పెంపొందాలి. రెండవది ఇక ఎట్లయినా వాళ్ళకి అలవాట్లేదు, దమ్ముకత్తారు జల్దీ, మేడం నమ్ముతుంది. సో ఇప్పటికైనా అనుకోవాలి, అరే మనం రోజు వాకింగ్ చేయాలి, లేదా గ్రౌండ్కి వచ్చాడు జిమ్ ఉన్నది, జిమ్ చేయాలి, చేస్తే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి ఇప్పటి నుంచి ఆలోచించి ముందుకు వెళ్ళాలని కోరుతా ఉన్నా. మీరు ఇదే సందర్భంలో గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి, మా కౌన్సిలర్కు, మరీ ముఖ్యంగా మా కమిషనర్ గారు ఉంటారు గారికి విజ్ఞప్తి, ఈ జిమ్లన్నీ కూడా ఒకసారి సర్వీసింగ్ చేయించాలంటున్నారు. కొన్ని లూజ్ అవుతున్నాయి, అడిట్ అవుతున్నాయి, చాలా బాగా చేస్తున్నారు. 70 సంవత్సరాల వాళ్ళు కూడా చేయంగా వీడియోలు వచ్చినాయి, మనకు యువత చేస్తున్నారు. సో అవన్నీ కూడా సర్వీసింగ్ చేయించాలి మంచిగా పూర్తిగా దగ్గర ఉంది. రెండవది ఇంతకుముందు రవి గారు చెప్పారు, మరి ఇక్కడ ఈ బోర్డు విషయంలో నేను చాలాసార్లు చెప్పిన, బాస్కెట్బాల్ బోర్డు అది ఎందుకు పెండింగ్ ఉందో అది కూడా కొంచెం చూడాల్సింది కోరుతున్నా. ఇండోర్ స్టేడియం కూడా అయిపోయింది, షటిల్ కోర్టు కొద్దిగా హ్యాండ్ ఓవర్ అన్నారు. అది మీరు మేము ఎందుకంటే కాంట్రాక్టర్కి ఇంకా బిల్ రాలేదు, వాళ్ళ బాధలున్నాయి. కానీ కాంట్రాక్టర్ మనకు తెలిసిన వాడే కాబట్టి కొంచెం మాట్లాడి పెట్టింది. ఎట్లా 90% పెట్టుబడి పెట్టింది, ఇంకో 10% పెట్టిస్తే తర్వాత మనం తప్పకుండా ప్రభుత్వం డబ్బు వస్తుంది. అది మీరు కూడా మాట్లాడండి, నేను కూడా మాట్లాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ గ్రౌండ్ అనేది చాలా పురాతనమైనది. అప్పుడు రోడ్డు పెద్దగా లేనప్పుడు, మేము చదువుకునేటప్పుడు ఈ కాంపౌండ్ లేనప్పుడు ఆ గర్ల్స్ హై స్కూల్ కాడ ఆర్ట్స్ వింగ్ ఉంటే సైన్స్ వింగ్ అక్కడ జూనియర్ కళాశాల కాడ ఉండే, మొత్తం ఓపెన్ ఉండేది, ఇంత రద్దీ ఉండేది కాదు, చాలా పెద్దగా కనబడేది. ఇంట్లో పెద్ద ఎత్తున అథ్లెటిక్స్ అవన్నీ కూడా ఏంటి రాష్ట్ర స్థాయి కూడా ఇక్కడ జరిగినాయి పోటీలు. మరి అప్పుడు ఎటు చూసినా ఓదిక్కు బాస్కెట్బాల్, ఓదిక్కు వాలీబాల్, మధ్యలో చింత చెట్టు ఉంటుండే, చుట్టూ ఫుట్బాల్, పక్కన ఓల్డ్ హై స్కూల్లో హాకీ గ్రౌండ్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు మెల్లమెల్ల హాకీ అంటే ఆ స్టిక్కే మర్చిపోయారు. అప్పుడప్పుడు సినిమాలలో కొట్టుకునే చూసినప్పుడు కనబడేటట్టుంది, హాకీ స్టిక్లే కనబడుతున్నారు. మరి మళ్ళీ మనం క్రీడల వైపు చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే మనం చూసినాం, ప్రపంచ స్థాయిలో జరిగే అత్యంత ముఖ్యమైన పోటీలు ఒలింపిక్ పోటీలు. ఒలింపిక్స్లో మన స్థానం మళ్ళీ దిగజారింది తప్ప పెరగలే, ఇంకా దిగజారింది. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి భారతదేశంలో హర్యానా ఎక్కడో కొంత స్పోర్ట్స్ పాలసీ బాగుందని చెప్పి, అంతకంటే మంచి స్పోర్ట్స్ పాలసీ తీసుకురావాలని చెప్పి స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభం చేయబోతా ఉన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ శాప్ చైర్మన్ శివసేన రెడ్డి గారు నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చాను. లాల్ బహదూర్ స్టేడియం ఇప్పటికెళ్ళి పొలిటికల్ వాటికి ఎక్కువ ఇచ్చేది లేదు, స్టేడియంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా కూడా ఒకటి,
బీసీసీఐ తోటి హైదరాబాద్ దగ్గర ఒక స్టేడియం ఏర్పాటు చేస్తారు. అంటే ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉంటాయి. మరి అలాంటి నిధులు కూడా స్కీమ్స్ ఉన్నప్పుడు జిల్లా స్పోర్ట్స్ అధికారి మా దృష్టి కూడా తీసుకొస్తే ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో రాజకీయాలు లేవు. ఏమన్నా కొంత అభివృద్ధి విషయం ఉంటే గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఖచ్చితంగా మన స్పోర్ట్స్ మినిస్ట్రీ ద్వారా మా శాఖ చైర్మన్ ద్వారా ఆ ఖేలో ఇండియా ప్రోగ్రాం కావచ్చు ఏదైనా ఉంటే మనం కూడా ప్రతిపాదనలు పంపాలి. జగిత్యాల మనకి గ్రౌండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడే ఖేలో ఇండియాలో బాక్సింగ్ వచ్చిందంట. ఇంకా కూడా ఖేలో ఇండియా ప్రోగ్రాం ఉన్నా కానీ మనం ఎందుకంటే మనం జిఎస్టీ కడుతున్నాం. భారతదేశంలో అత్యధిక పన్నులు కేంద్రానికి ఇచ్చే వాటిలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. అటువంటిప్పుడు కేంద్రం నుంచి మనం డబ్బులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు అడగంది ఎవరు ఇయ్యరు. ఉదాహరణ నిజామాబాద్ రోడ్ అంత పెద్దగా అయింది, అది వట్టినే కాలే. అది నేషనల్ హైవే, జాతీయ రహదారి, కేంద్రం నిధులు. నేను పర్సనల్గా నేషనల్ హైవే డైరెక్టర్ జనరల్ కృష్ణప్రసాద్ అండి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని రిప్రజెంటేషన్ ఇస్తే యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి అంటే ఒక బ్లాక్ స్పాట్ రోడ్స్ అని ఉంటాయి, దాని కింద మంజూరైన. ఈ రకంగా మనకు అవసరం. నిన్న మా చైర్మన్ అమ్మ ఇంటి దగ్గర మూల మీద చూస్తే R&B వాళ్ళు ఒక బోర్డు పెట్టాను, బ్లాక్ స్పాట్ రోడ్ అని, యాక్సిడెంట్స్ ఎక్కువ రోడ్ అని చెప్పి. అది నేను ఎప్పుడూ గుర్తించిన ఇట్లాంటిది ఒక స్కీమ్ ఉందని. ఒక 2-3 ఏళ్ళ కింద వేస్తే ఆ రోడ్ అంత మంచిగా అయింది. మొన్న చెప్పినాను నేను ఇంకా కూడా కావాలని. అంటే ఆటల కాడికి వచ్చి ఇక్కడది కాదు, కేంద్రం నుంచి కూడా ఎన్నో మనకు స్కీమ్స్ రావాల్సినవి. కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఇప్పుడు. ఎందుకంటే ఒలింపిక్స్లో మన ర్యాంకు తగ్గింది, మెడల్స్ తగ్గినప్పుడు ఒక దేశంగా సమిష్టిగా ఉండి దేశమంతా బాగుంటేనే రేపటి నుండి మళ్ళీ ఒలింపిక్స్లో మెడల్ వెళ్తాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అన్నారు, ఖచ్చితంగా మన తెలంగాణ వాళ్ళకు కూడా ఒలింపిక్ మెడల్ వచ్చే విధంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. వారు కూడా మంచి యువకుడు, ఆటల పట్ల ఆసక్తి గలవాళ్ళు. సామాన్య కుటుంబం నుంచి ప్రభుత్వ పాఠశాలలో జడిపించాల్సి చదివి ఇవాళ ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో కానీ ఇక్కడ ప్రభుత్వ క్రీడా మైదానంలో డెవలప్ చేయడంలో, అభివృద్ధి చేయడంలో ఖచ్చితంగా వారు ముందుంటారు. అట్లాంటి స్కీమ్స్ ఏది వచ్చినా నా దృష్టి కూడా తీసుకొస్తే శాసనసభ్యునిగా వారి దగ్గరికి వెళ్ళి కూడా తప్పకుండా మన జగిత్యాల ప్రాంతానికి ఎక్కువ నిధులు వచ్చే విధంగా చూస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఆటల పోటీలో పాల్గొనడానికి వచ్చిన మా అధికారులకు, అధికారిణులకు అందరికి కూడా, NGOస్కి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.